దేవుణ్ణి ఎలాగ స్తుతించాలి, ఎలాగ ఆరాధించాలి, ఎలా గణపరచాలి, ఆయన్ని ఎలా మహిమపరచాలి, ఆయనకి నేను ఎలా ఉపయోగపడాలి, ఈ తపన తప్ప రెండో తపన అతని దగ్గర ఉందా? మరి ఎన్ని కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు అతని జీవితంలో. ఇప్పుడు గొప్ప కార్యం జరిగిందండి, ఏమన్నాడు? ఇది నా బలం కాదు, ఆయన బలం అన్నాడు. ఇది నాది కాదు, ఆయనది అన్నాడు. ప్రతీది దేవుణ్ణి హైలైట్ చేశాడా లేదా? నోటుతో కాదు హైలైట్ చేయటం, హృదయంలో నుంచి రావాలి హైలైట్ అనేటువంటిది. మనస్ఫూర్తిగా దేవుణ్ణి హైలైట్ చేయాలి మనం. అది నిజమైన భక్తి అంటేని, అది నిజమైన ప్రేమ అంటేని. నిజమైంది కావాలి దేవుడికి, స్వచ్ఛమైన